ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా సరే నేను కాంగ్రెస్ పార్టీ సైనికునిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం చేసి రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము అడుగులు ఉంటాయి, ఆ విధంగా పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట్లాడినా సరే అది పార్టీ బలోపేతం కోసమే మాట్లాడుతుంది తప్పితే పార్టీని బలహీనపరిచే విధంగా నేను ఎప్పుడు కూడా చేయను. నేను నన్ను విమర్శించిన వ్యక్తులను కానీ, మీడియాకు కానీ ఎవరో ఏదో మాట్లాడినని చెప్పి దాని మీద నేను రియాక్ట్ కాదలుచుకోలేదు. నన్ను విమర్శించే వ్యక్తుల స్థాయి, ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనిషిని, ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఎంపీ అభ్యర్థులను గెలిపించిన వ్యక్తిని, కష్టకాలంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జిల్లా స్థానిక సంస్థలుగా ఎమ్మెల్సీగా పోరాటం చేసిన మనిషిని, 2018లో అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే గెలిచిన ప్రజలు అభిమానించి ఓట్లేసి గెలిపించిన మునుగోడు ఎమ్మెల్యేని, తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కు వ్యతిరేకంగా సర్వస్వం దారబోసి ఒక కొట్లాడిన వ్యక్తిని, నా గురించి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఏందని, రాజగోపాల్ రెడ్డి ప్రతి క్షణం, ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని, అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని, మానవతా దృక్పథంతో ఎంతోమంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని, నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ, పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే బట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన. మళ్ళీ కూడా చెప్తున్నా, సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పు, నిజాయితీ పనులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో, పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను.